ఫ్రెండ్స్ టెక్నో 1766కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మే 27, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు సామ్సంగ్ గెలాక్సీ F55 వీడియో వచ్చింది. ఆ వీడియో ఓపెన్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో సర్ప్రైజ్ ఉంటుంది. 2 F55 ఫోన్స్ అయితే మీరు గెలుచుకోవచ్చు. 25,000 రూపాయల ఫోన్ అది. సో ఇది ఎక్కడ నేను తమ్నేల్లో పెట్టలేదు, ట్విట్టర్లో ఓన్లీ ట్వీట్ పెట్టాం. అండ్ ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే టెక్ న్యూస్లో రోజు చూస్తుంటారు కాబట్టి మీరు ఒకవేళ గివ్వేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ రోజు పెట్టిన వీడియో ఉంటుంది F55 వీడియో, దాన్ని ఓపెన్ చేసి కింద డిస్క్రిప్షన్లో గ్లీమ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి పార్టిసిపేట్ చేయండి. ఈ మంత్ ఎండింగ్కి అంటే 31వ తారీఖు ట్విట్టర్లో కాంతన లైవ్కి వచ్చి 2 విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తారో అదే రోజు నేను ఆ విన్నర్స్ని మన టెక్ న్యూస్లో కూడా అనౌన్స్ చేస్తాను. ఆలస్యం చేయకుండా టెక్ న్యూస్ అయిపోగానే F55 వీడియో ఓపెన్ చేసి గ్లీమ్ లింక్ క్లిక్ చేయండి కింద డిస్క్రిప్షన్లో. న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసరికి Xiaomi నుంచి Xiaomi 14 సివిక్ రాబోతున్న విషయం తెలిసిందే. Xiaomi 14 ఏదైతే వీళ్ళు తీసుకొని వచ్చారు రీసెంట్గా, అది అంత సక్సెస్ అయితే వాళ్ళకి అవ్వలేదు. అందుకని చెప్పేసి ఈ సివిక్ మోడల్ని తీసుకొని వస్తున్నారు. ఇది ఫస్ట్ టైం ఇండియాకి రావడం. ఎప్పుడు చైనాలో లాంచ్ చేసేవాళ్ళు కానీ ఇండియాకి ఎప్పుడు తీసుకురాలేదు. ఇప్పుడు తీసుకొని వస్తున్నారు. జూన్ 12వ తారీఖు అఫీషియల్గా Xiaomi లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. దీనిలో స్పెషల్ ఏంటంటే బడ్జెట్లో రావచ్చు, 50,000 రూపాయల లోపు రావచ్చు. లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, వైడ్ యాంగిల్ ఉంటుంది, టెలిఫోటో లెన్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి, 2 50 మెగాపిక్సెల్, ఒక 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 2 32 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి, ఒకటి నార్మల్ ఒకటి వైడ్ యాంగిల్ ఉంటుంది. సో దీనిలో డిఫరెంట్ ఉంది సిస్టమ్, కెమెరా సిస్టమ్ అంతా. దాంతోపాటు లైకా పార్ట్నర్షిప్ ఒకటి దీనికి ప్లస్ పాయింట్. అండ్ అన్ని స్పెసిఫికేషన్స్ బాగుంటాయి. దీనిలో ప్రాసెసర్ కూడా మీకు 8H Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 6.5 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో రాబోతుంది. 4700 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. కొంచెం స్లిమ్ ఉంటుంది ఫోన్. నార్మల్ మనం 5000 mAh బ్యాటరీ ఫోన్స్ చూస్తాం కదా, ఇది కొద్దిగా స్లిమ్ ఉంటుంది ఫోన్. మరి చూడాలి ఇది ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారో. ఎగ్జాక్ట్గా నాకు తెలిసి 40,000 దగ్గరలో తీసుకురావచ్చు అనుకుంటున్నాను. చూడాలి మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో. నేను అనుకోవడం 35,000-40,000 మధ్యలో తీసుకొని వస్తారేమో అనుకుంటున్నాను, లేకపోతే 30,000-35,000 మధ్యలో. అంటే 30-40 దానికంటే ఎక్కువ అయితే వెళ్ళకపోవచ్చు ప్రైస్. ఎందుకంటే రీసెంట్గా పోకో F6 వచ్చింది 8H Gen 3 ప్రాసెసర్తో, 27,000 రూపాయలు ఆ ప్రైస్లో వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇది 35-40 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో మెయిన్ ఇష్యూ ఏంది? ప్రాసెసర్. టెన్సర్ ప్రాసెసర్ తీసుకొస్తుంటారు, సామ్సంగ్ పార్ట్నర్షిప్లో తీసుకొని వస్తూ ఉంటారు, సామ్సంగ్ తయారు చేస్తూ ఉంటారు వాటిని. అవి అంత పవర్ఫుల్ అయితే ఉండట్లేదు. గేమింగ్ విషయంలో మాత్రం వెనకబడిపోతున్నాయి. నార్మల్గా క్వాల్కామ్తో పోటీ పడలేకపోతుంది, మిగతా బ్రాండ్స్తో ఆండ్రాయిడ్ ఫోన్స్తో కూడా పోటీ పడలేకపోతుంది గూగుల్ పిక్సెల్ ఫోన్స్. సో దీన్ని ఇప్పుడు చెక్ పెట్టడానికి గూగుల్ నెక్స్ట్ అంటే G4 వదిలేసేయండి. ఇప్పుడు వచ్చే 9 సిరీస్లో, పిక్సెల్ 9 సిరీస్లో మాత్రం సామ్సంగ్ తయారు చేసినవి ఉంటాయి. కానీ నెక్స్ట్ ఏదైతే వీళ్ళు ప్రాసెసర్స్ తయారు చేయబోతున్నారో వాటికి TSMCకి వెళ్ళబోతున్నారు సామ్సంగ్ నుంచి. సో కొద్దిగా బెటర్గా చేద్దాం అన్నట్లుగా గూగుల్ ఆలోచిస్తున్నట్లుంది. మరి చూడాలి తర్వాత ఏమన్నా చేంజెస్ వస్తాయేమో. ప్రజెంట్ అయితే మాత్రం పిక్సెల్ ఫోన్స్లో పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం చాలా డల్ ఉంటాయి. నెక్స్ట్ మనకి జియో సినిమాలో ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకొని వచ్చారు. ఓన్లీ మంత్లీ కనిపించింది మనకి. తర్వాత అసలు ఇయర్లీ ఎటు పోయింది మనకి ఏమీ అర్థం కాలేదు, ఎందుకంటే ఓన్లీ మంత్లీ ఒకటే తీసుకొని వచ్చారు వాళ్ళు. ఇప్పుడు IPL అయిపోయింది, ఇప్పుడు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు జియో సినిమా ఓపెన్ చేస్తే ఇయర్లీ 12 మంత్స్కి 299 రూపీస్ అని కనిపిస్తుంది. మరి ఎన్ని డివైజెస్కి దాన్ని యూజ్ చేయొచ్చు, దీని గురించి ఎగ్జాక్ట్గా అక్కడ ఏం మెన్షన్ చేయలేదు, కానీ ఇయర్లీ 299 అని మాత్రం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఏం విషయం ఏంటంటే జియో సినిమాకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు IPL వరకే వీళ్ళ ప్లాట్ఫామ్కి వస్తారు పబ్లిక్. IPL అయిపోగానే వెళ్ళిపోతారు, ఇంకా జియో సినిమా ఉందని కూడా పట్టించుకోరు. మళ్ళీ నెక్స్ట్ IPL లేకపోతే ఏదన్నా ఇండియన్ క్రికెట్ మ్యాచెస్ ఉంటే అవి చూస్తారు తప్పితే దానిలో జియో సినిమాలో కంటెంట్ చూడడానికి ఏమి ఉండట్లేదు పెద్దగా. వాళ్ళు వాటి మీద ఫోకస్ పెడితే బెటర్, మంచి మంచి సినిమాలు తీసుకురావడం. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో అసలు ఎంత అగ్రెసివ్ ఉన్నాయంటే వచ్చిన సినిమాలు వచ్చినట్లు పట్టుకెళ్ళిపోతున్నాయి. సో అక్కడ వాళ్ళకి ఛాన్సే ఇవ్వట్లేదు. చూడాలి జియో సినిమా ఒకవేళ అగ్రెసివ్గా వెళ్ళి ఏమన్నా సినిమాలు అట్లాంటివి కొనుక్కుంటే అప్పుడు ఆ ప్లాట్ఫామ్ కూడా వాళ్ళకి డెవలప్ అవుతుంది. లేకపోతే ఓన్లీ క్రికెట్ కోసం ఆడియన్స్ వస్తారు, అయిపోగానే వెళ్ళిపోతారు. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావన్నమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఈరోజు MacBook Air M2 చిప్తో వస్తుంది ఇది. సో ఇది ఫస్ట్ టైం మీకు 80,000 దగ్గరలోకి అయితే వస్తుంది. ఇప్పుడు 90,000 ఆ రేంజ్లో అయితే ఉండేది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 87,000 రూపాయలు దాకా ఉంది. 6,000 రూపాయలు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది SBI కార్డ్స్ మీద, ICICI కార్డ్స్ మీద. 80,999 రూపాయలకి MacBook Air M2 8GB RAM 256GB మోడల్ అయితే వస్తుంది. జనరల్ యూస్కి ఒకవేళ మీరు MacBook కోసం చూస్తూ ఉంటే ఇది మీరు చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి మోటరోలా Razr 50 సిరీస్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. 2 ఫ్లిప్ ఫోన్స్ అయితే దీనిలో వస్తాయి, 2 ఫుల్ స్క్రీన్ డిస్ప్లేసే. ఈసారి బేస్ మోడల్ కూడా ఫుల్ స్క్రీన్తో రాబోతుంది, బయట అవుటర్ స్క్రీన్. ఆల్రెడీ చెప్పాను, నేను పిక్చర్స్ కూడా చూపించాను మీకు. 50 అల్ట్రా 2 ఫోన్స్ ఇవి. రూమర్స్ ఏంటంటే ఇప్పుడు ప్రాసెసర్స్ విషయానికి వస్తే ఏదైతే అల్ట్రా మోడల్ ఉందో, అల్ట్రా మోడల్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రాబోతుంది. స్నాప్డ్రాగన్ 8H Gen 3 కానివ్వండి, లేకపోతే 8 Gen 3 కానీ ఏదైనా ప్రాసెసర్తో ఒకటి తీసుకొని వస్తారు. ఏదైతే బేస్ మోడల్ ఉందో బేస్ మోడల్ మాత్రం మీడియాటెక్ ప్రాసెసర్, మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తోనే వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా ప్రాసెసర్ ఇంకా ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇవి
ఇన్ఫర్మేషన్ అయితే ఎరేజర్ 50 ప్రాసెసర్స్కి సంబంధించి ఈ ఫోన్స్ మనం నాకు తెలిసి జూన్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే జూలైలో ఇవి వస్తున్నాయి కదా, ఈ శాంసంగ్ ఫ్లిప్ ఫోన్ వస్తే వీటిని పట్టించుకోరు ఎవరు. సో తెలిసి వీళ్ళు జూన్లోనే తీసుకురావచ్చు, లేకపోతే జూలై తర్వాత అయినా తీసుకురావచ్చు. జూలైలో మాత్రం మోస్ట్లీ ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే రాజు అడుగుతున్నారు, iOSలో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఎందుకు తీసుకురావరు అని చెప్పి అడుగుతున్నారు. యాపిల్ ఎప్పుడు యూజర్ సేఫ్టీకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటుంది అనమాట, ప్రైవసీకి సేఫ్టీకి. కాల్ రికార్డింగ్ అనేది నార్మల్గా అయితే మాత్రం యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు నీకు తెలియకుండా ఎవరైనా నువ్వు మాట్లాడేది రికార్డ్ చేస్తే సో అది ప్రైవసీకి ఇబ్బంది కలిగించినట్లే కదా. సో అందుకే గూగుల్లో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, పీక్ అని చెప్పేసి మీ కాల్ రికార్డ్ అవుతున్నట్లు అట్లా కేర్ తీసుకుంటూ ఉన్నారు. యాప్లో అయితే అసలు రిస్కే తీసుకోదన్నమాట, వాళ్ళు కాల్ రికార్డింగ్ ఆప్షనే తీసుకురారు, ప్రైవసీ సంబంధించిన ఇష్యూ కాబట్టి మ్యాక్సిమం చూడకపోవచ్చు మనం ఫ్యూచర్లో యాపిల్లో. నెక్స్ట్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు టెలికామ్ ఆపరేటర్స్ని కోరారనమాట. ఏం కోరారంటే మనకి నార్మల్గా కాల్స్ వస్తుంటాయి కదా, ఏదైతే స్పామ్ కాల్స్ వస్తుంటాయో స్పామ్ కాల్స్ నెంబర్స్ మార్చి మనకు కాల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో ఉండి ఇంటర్నేషనల్ నెంబర్తో కాల్ చేయడం, ఇంటర్నేషనల్ అంటే వేరే కంట్రీలో ఉండి ఇండియా నెంబర్స్తో కాల్ చేయడం, ఇట్లా స్కామ్స్ ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా మీకు పార్సల్ వచ్చింది, మేము మీకు వేరే కంట్రీ నుంచి పార్సల్ వచ్చిందని చెప్పేసి కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి ట్రై చేస్తూ ఉన్నారన్నమాట. మీరు ఇది కస్టమ్స్ క్లియర్ చేయడానికి డబ్బులు కావాలి, ఇట్లా రకరకాల డబ్బులు అయితే తీసుకుంటారు, స్కామ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇట్లా స్కామ్స్ ఎక్కువైపోతున్నాయి, వీటిని మీరు ఆపాలి అని చెప్పేసి ఇట్లాంటి ఏదైతే స్పూఫ్ కాల్స్ అంటారు వీటిని, అంటే మన నెంబరు, ఇప్పుడు నా నెంబర్ ఒకటి ఉంటుంది, అక్కడ నేను కాల్ చేస్తే మీకు వచ్చే నెంబర్ ఒకటి ఉంటుంది అనమాట, స్పూఫ్ చేస్తారు వీళ్ళు. సో ఇట్లాంటివి ఆపాలని చెప్పేసి టెలికామ్ ఆపరేటర్స్ అయితే కోరింది. నెక్స్ట్ మనకి గూగుల్ మ్యాప్ నావిగేషన్స్ మనం చాలా చూసాం, కొంతమంది ప్రాణాలు కూడా తీసింది గూగుల్ మ్యాప్స్ గుడ్డిగా నమ్మి కార్లు తీసుకెళ్ళి బ్రిడ్జ్ లేకుండా బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. సో ఇట్లా ఇప్పుడు ఇంకో విషయం జరిగింది, మన హైదరాబాద్ నుంచి ఒక నలుగురు ట్రిప్కి కేరళకి అయితే వెళ్ళారు, 3 అబ్బాయిలు 1 అమ్మాయి. సో వీళ్ళు కుట్టాయంకి వెళ్ళారు, అక్కడ నది పారుతుంది అనమాట, బ్రిడ్జ్ లాగా ఉంటే నది దాని నుంచి వెళ్తూ ఉంటుంది స్ట్రీమ్ లాగా. వీళ్ళకి గూగుల్ మ్యాప్ ఈ దారి ఉంది వెళ్ళిపోండి అన్నట్టు చూపించింది. వీళ్ళు పొద్దున 3 4 అనమాట, ఎర్లీ మార్నింగ్. సో వీళ్ళు అలానే సరే ఇది ఏమో నార్మల్గా వాటర్ ఫ్లో అవుతున్నాయేమో బ్రిడ్జ్ మీద, కొద్దిగా లోతే ఉంటాయని చెప్పేసి వీళ్ళు తీసుకెళ్ళి కారు వెళ్ళిపోయేసరికి కారు మొత్తం మునిగిపోయింది. ఫస్ట్ ముందు సగం మొత్తం కనపడుతుంది, స్క్రీన్ మొత్తం మునిగిపోయింది. సో ఒకరికి ఈత వచ్చి దానిలో ఓపెన్ చేసుకుని డోర్ బయటకు వచ్చేసి ఒక స్థానికులు ఉంటారు, వాళ్ళ సహాయం తీసుకొని అందరిని బయటకి అయితే తీసుకొని వచ్చారు. తర్వాత కారుని కూడా బయటికి అయితే లాగారు. సో ఇట్లా ఉంటుంది గూగుల్ మ్యాప్స్తో పెట్టుకుంటే, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి, దాన్ని గుడ్డిగా నమ్మకండి, ఒకసారి అడవుల్లో కూడా తీసుకుని వదిలేసింది మిమ్మల్ని, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసరికి పూణేలో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇది అందరి హృదయాలను అయితే కలిచివేసింది. ఒక బాగా డబ్బున్న క్యాండిడేట్, ఆయన మైనర్ అనమాట, పోర్షా వెహికల్ తీసుకొని కారు తీసుకెళ్ళి తాగి ఇద్దరినైతే గుద్ది చంపేశాడు. సో అతని ప్లేస్లో ఫాదర్ని అరెస్ట్ చేశారు, కానీ ప్రజెంట్ కేసు నడుస్తుంది. వీళ్ళు డబ్బులు ఉన్నారు కాబట్టి ఎట్లయినా ఏదో ఒకటి చేసి తిమ్మిరి బమ్మిరి అంటారు కదా, అట్లా చేసి బయటకు అయితే ఖచ్చితంగా వచ్చేస్తారు. సో దీనికి ఇప్పుడు ప్రజెంట్ అయితే కొత్త రూల్స్ అయితే తీసుకొని వస్తున్నారు. ఎవరైతే మైనర్స్ కానీ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారు అనుకోండి, వాళ్ళు యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డ్రైవింగ్ చేస్తూ మైనర్స్ ఎవరైనా బయట తిరుగుతూ పట్టుకుంటే పోలీసులు, సో వాడికి లైసెన్స్ ఉండదు కదా, పిల్లలు కాబట్టి లైసెన్స్ ఉండదు, వాడికి 18 ఏళ్ళు దాటితేనే వస్తుంది. సో లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే వాళ్ళని పట్టుకుని వాళ్ళ పేరెంట్స్ని అరెస్ట్ చేస్తారు. పేరెంట్స్ని అరెస్ట్ చేసి వాళ్ళకి 25,000 రూపీస్ ఫైన్ వేస్తారు, 3 సంవత్సరాలు జైలు శిక్ష అయితే విధిస్తారు. సో ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలకు ఒకవేళ మీరు స్కూటీస్ కానీ కార్లు కానీ ఇచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. వాళ్ళకి లైసెన్స్ ఉండదు కదా, లైసెన్స్ లేకుండా బయటకు అయితే పంపించకండి. వాళ్ళు 18 ఏళ్ళు దాటిన తర్వాత లైసెన్స్ వస్తుంది కదా, అప్పుడు వాళ్ళు డ్రైవ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆల్రెడీ చెప్పాను నేను, ఎవరైతే మన ఇండియాలో యువత ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి చాలామంది వేరే దేశాలకు తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళతో ఇండియాలో సైబర్ క్రైమ్స్ చేపిస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇండియాలో 10,000 కోట్ల వరకు సైబర్ క్రైమ్స్ జరిగినాయి. మన అకౌంట్ నుంచి డబ్బులు అయితే కొట్టేసింది ఎవరంటే మన ఇండియన్సే మనకు ఫోన్ చేస్తారు, మనం మాట్లాడేదంతా ఇండియన్సే, కాబట్టి వాళ్ళు నడిపించేది మాత్రం వెనక నుంచి వేరే వాళ్ళు అయితే ఉంటారు. సో మొత్తం ఇది ఒక స్కామ్ నడుస్తూ ఉంది. ఇట్లనే ఒక అబ్బాయి మన తెలంగాణ మహబూబాబాద్ చెందిన ప్రకాష్ అని చెప్పేసి ఒక అబ్బాయిని వీళ్ళు ఆస్ట్రేలియాలో జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ వియత్నాం పక్కన కొంబాడియా అని చెప్పేసి ఉంటుంది, అక్కడ వీళ్ళు ఒక స్థావరం ఉంటుంది అనమాట, అక్కడ తీసుకెళ్ళిపోయి వీళ్ళ పాస్పోర్ట్లు తీసుకొని రోజుకి ఒక పూట భోజనం పెడతారు, టార్చర్ విపరీతంగా పెడతారు, బెల్ట్తో కొట్టడం. ఇట్లా వాళ్ళు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే సైబర్ క్రైమ్స్ చేయాలి, అంటే వాళ్ళని కొడతారనమాట. మొత్తం ఈ స్కామ్ మొత్తాన్ని ఒక వీడియో రూపంలో అబ్బాయి రిలీజ్ చేశాడు. సో వీళ్ళ ఎవరైనా ఉంటారు కదా పేరెంట్స్, అట్లాంటి వాళ్ళు వెళ్ళి ఒకవేళ కంప్లైంట్ పోలీసులకి ఇస్తే పోలీసులు యాక్షన్ తీసుకోవడం బెటర్. ఇట్లాంటి వాళ్ళు చాలామంది బయట దేశాలకు వెళ్ళి చిక్కుకుపోయి ఉన్నారు మన వాళ్ళు. పోలీసులు కొద్దిగా యాక్షన్ తీసుకుని గవర్నమెంట్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే వాళ్ళని కొద్దిగా పట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళని విరిపించి తీసుకొని వస్తే ఇండియాకి వాళ్ళ ఫ్యామిలీస్కి అప్పచెప్తే చాలా బాగుంటుంది.
మీరేమంటారు దీని గురించి? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇది ఇప్పటివరకు నేను న్యూస్ అయితే. ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈరోజు F50 వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ చెప్పా కదా స్టార్టింగ్లో, అది కూడా చేయండి F50 వీడియోతో చూడడంతో పాటు. అండ్ రేపు మళ్ళీ టెక్ న్యూస్ అప్లోడ్ సెలవు. బాయ్.